నమస్తే. సుప్రీంకోర్టు తాజాగా సంచలన తీర్పునైతే వెలువరించింది. ఒక ముస్లిం మహిళకు కూడా భరణం చెల్లించాల్సిందే అని తీర్పునిచ్చింది. మహమ్మద్ అహ్మద్ ఖాన్ అనే వ్యక్తికి గతంలోనే దిగువ కోర్టు భరణం చెల్లించాలి విడాకులు తీసుకున్నందుకు గాను అని తీర్పునివ్వగా దీన్ని సుప్రీంకోర్టులో అతను సవాల్ చేశారు. సో సుప్రీంకోర్టు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. 125 CRPC ప్రకారం ముస్లిం మహిళలకు కూడా భరణం పొందే హక్కు ఉంటుంది కాబట్టి ఆమెకు ఈ భరణం చెల్లించాల్సిందే అని స్పష్టం చేసింది. అయితే సెక్షన్ 125 ప్రకారం వివాహితులకే కాకుండా మహిళలందరికీ ఈ భరణం పొందే అవకాశం లభిస్తుంది. దీనికి మతంతో సంబంధం లేదు. ప్రస్తుతం ముస్లింలకు షరియా చట్టాలు అనేవి కొన్ని అమల్లో ఉన్నాయి భారతదేశంలో. వీటి ప్రకారం నలుగురిని వివాహం చేసుకోవచ్చు, అదేవిధంగా భరణం చెల్లించాల్సిన అవసరం లేదు. ఇటువంటివి కొన్ని అమల్లో ఉన్నాయి. కానీ దీన్ని సెక్షన్ 125 CRPC అనేది ఓవర్ రైట్ చేస్తుంది. ముస్లింలకు వారి పర్సనల్గా భరణం చెల్లించాల్సిన హక్కు లేకపోయినా కూడా ఈ సెక్షన్ అనేది భరణం కల్పించాల్సిందే అని చెబుతోంది. కాబట్టి ఈ సెక్షన్ ప్రకారం ఆ మహిళకు భరణం చెల్లించాల్సిందే అని సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసింది. అయితే ఇది గతంలో 1985లో షాబానో తీర్పు విధంగానే సేమ్ అదే విధంగానే సుప్రీంకోర్టు ఇప్పుడు కూడా తీర్పునిచ్చింది. ఒకప్పుడు షాబానో తీర్పు దేశవ్యాప్తంగా ఇది చర్చలో ఉండేది. ఈ తీర్పు వల్ల కాంగ్రెస్ ఒక కొత్త చట్టాన్ని తీసుకురావాల్సిన ఆగత్యం ఏర్పడింది. షాబానో కేసులో ఏం జరిగిందంటే 1985లో కూడా ఒక ముస్లిం మహిళ, షాబానో అనే ముస్లిం మహిళ ఈ విధంగానే తన భర్త తనకు విడాకులు ఇచ్చేశారు కాబట్టి అతని నుంచి తన పిల్లలను పోషించుకునేందుకు తనకు భరణం కల్పించాలి అని కోర్టులో కేసు వేసింది. సుప్రీంకోర్టు కూడా ఆమెకు అనుకూలంగానే తీర్పునిచ్చింది. సో ఆమెకు భరణం చెల్లించాల్సిందే అని స్పష్టం చేసింది. దీన్ని అప్పట్లో చాలా మంది ముస్లిం పెద్దలు వ్యతిరేకించారు. తమ షరియా చట్టాల్లో భరణం అనే కాన్సెప్టే లేదు కాబట్టి చెల్లించాల్సిన అవసరం లేదు. దీన్ని నాటి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చారు. ఈ తీర్పును పూర్తిగా తొలగించాలని, దీనికి చట్టం తీసుకురావాలి అని నాటి కాంగ్రెస్ ప్రభుత్వంపై, రాజీవ్ గాంధీ ప్రభుత్వంపై చాలా వరకు ఒత్తిడి తీసుకువచ్చారు. ఈ ఒత్తిడికి తలొగ్గిన రాజీవ్ గాంధీ నాడు ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాల్సిన ఆగత్యం ఏర్పడింది. ఆ చట్టం ఏమిటంటే ముస్లిం ఉమెన్ ప్రొటెక్షన్ ఆన్ డివోర్స్ యాక్ట్ 1986. సో ఈ యాక్ట్ ప్రకారం ముస్లిం ఉమెన్స్కు భరణం చెల్లించాల్సిన అవసరం లేదు అని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం చట్టం తీసుకువచ్చింది. ఈ భరణం కూడా ఇద్దత్ కాలం, అంటే ముస్లింలలో ఇద్దత్ కాలం అనేది ఉంటుంది. విడాకులు ఇచ్చిన తర్వాత 3 నెలల పాటు ఇద్దత్ కాలం కొనసాగుతుంది. ఈ కాలం వరకు మాత్రమే భరణం ఇవ్వవచ్చు అని, ఆ తర్వాత భరణం ఇవ్వాల్సిన అవసరం లేదు అని నాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చట్టంలో చేర్చింది. అదేవిధంగా ఒకవేళ ముస్లిం మహిళకు పిల్లల్ని పెంచి పోషించేందుకు స్తోమత లేకపోతే ఈ భరణాన్ని వక్ఫ్ బోర్డు ఇవ్వవచ్చు అని ఆ చట్టంలో చేర్చింది. అంటే జిల్లా మేజిస్ట్రేట్లకు కానీ కోర్టులకు కానీ వెళ్ళినా కూడా ముస్లిం అంటే హస్బెండ్ కాకుండా వక్ఫ్ బోర్డును ఈ విధంగా భరణం చెల్లించాలి అని ఆదేశించవచ్చు అని ఆ చట్టంలో తీసుకువచ్చింది. అంటే ముస్లిం మహిళకు భర్త విడాకులు ఇచ్చేస్తే ఇక తర్వాత ఆమెతో ఇతనికి సంబంధాలు పూర్తిగా తెంచివేసే విధంగా, అసలు భరణం ఇవ్వాల్సిన అవసరమే లేదు అనే విధంగా ఆ చట్టంలో అయితే చేర్చింది. అయితే దీనిపై తర్వాత చాలా కాలంగా వ్యతిరేకత వచ్చింది. కానీ ప్రస్తుతం సుప్రీంకోర్టు కూడా దీన్ని, అంటే ఈ చట్టం కంటే మహిళలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లయింది. తాజా తీర్పుతో 125 CRPC ప్రకారం మహిళలకు ఖచ్చితంగా భరణం ఇవ్వాల్సిందే అని తేల్చి చెప్పింది. సో నాడు కాంగ్రెస్ తీసుకువచ్చిన ఈ చట్టం నుంచి ప్రస్తుతం సుప్రీంకోర్టు తీర్పు ద్వారా మహిళలకు ఒక ఉపశమనం దొరికినట్లయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.